హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అజిత విజయ్ని మీ అందరి కోసం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. వీడియో చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది కదండి. లైటింగ్స్తో సూపర్గా ఉంది. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంత బాగా అలంకరణ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? గుడి ప్రతిష్ట జరుగుతుందండి. రాములవారి టెంపుల్ గుడి ప్రతిష్ట చేస్తూ ఉన్నారు. ఒకటి చెప్పనా అండి, ఒకరు తలుచుకుంటే ఏది జరగదు. ఒక నలుగురు అంటే ఒక ఊరు అనేది తలుచుకుంటే గుడి ఎంత బాగా నిర్మాణించారు అనేది మీ అందరి కోసం. చూడండి, గుడిని కూడా చూడండి. ఊరు మొత్తం చక్కగా అలంకరణ చేసుకున్నారు. చాలా బాగా చేశారండి. గుడి మాత్రం చాలా బాగా కట్టారు. శ్రీరామ రామ రామేది రమే రామే మనోహరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాహలమే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బజరంగబలి. ఆంజనేయ స్వామి కదండి. ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా బాగా నిర్మించారండి. చూడండి, చాలా అంటే చాలా అందంగా ఉంది. చాలా బాగా కట్టారండి. గుడి ప్రతిష్ట 3 రోజులు పూజలతో చాలా కోలాహలంగా జరగబోతుందండి. మళ్ళీ పూజ అప్డేట్స్ అనేది కూడా నేను మీకు ఇస్తాను. చాలా బాగుంది కదండి. మీకు ఎలా ఉందో చెప్పండి. చాలా అందంగా ఉంది కదండి. గుడి కూడా చూపించేస్తానండి. ఇప్పుడు బయట అవుట్ సైడ్ అనేది చూపిస్తాను. తర్వాత మళ్ళీ రేపు మీకు గుడి మొత్తం కూడా చూపిస్తాను. చాలా బాగా చేశారండి గుడిని మాత్రం. బిఫోర్ వెళ్ళినప్పుడు గుడి నిర్మాణంలో ఉందండి. మొన్న వెళ్ళినప్పుడు గుడి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అనేది అదిగోండి, చూసారా ఎంత బాగా చేశారో గుడిని. చాలా బాగుంది కదండి. గుడి అప్డేట్స్ అనేది నేను మీకు ఖచ్చితంగా ఇస్తానండి. అంటే పూజ అవి కూడా మీకు పెడతాను. చూడండి, చాలా బాగుంది కదండి. ఊరు మొత్తం లైటింగ్ వేసుకున్నారండి. అంతే కదండి, ఒక ఊరికి ఇది పండగలాగా ఉంటుంది. అంతే కదండి. చాలా అంటే చాలా బాగుంది కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ అండి అందరికీ. నేను మీ అజిత విజయ్ని. గుడి పిక్స్ కూడా తీసాము, చూసేసేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.